అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అబౌట్ క్రాకర్స్ పొల్యూషన్. సో ఈ పొల్యూషన్ వల్ల, ఈ క్రాకర్స్ వల్ల మన దేశానికి కాకపోవచ్చు, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అవండి ఎంత నష్టం జరుగుతుంది అనేది ఈరోజు మనం మాట్లాడుతున్నాను. సో యాక్చువల్గా ఈ వీడియో నేను ముందే చేద్దాం అనుకున్నా, దీపావళికైనా ముందే. కానీ అలా చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే మనకు 1 year గ్యాప్ వచ్చి ఉంటుంది కాబట్టి. నిన్న జరిగిన పొల్యూషన్ వల్ల మన దేశానికి ఎంత నష్టం జరిగింది, సో మన ఎన్విరాన్మెంట్కి ఎంత నష్టం జరిగింది అనేది మీకే విత్ ప్రూఫ్ మీరు ఒకసారి న్యూస్ కొట్టి చూడండి, మీకు అర్థమవుతుంది మనకి ఎంత నష్టం జరిగింది ఈ ఎన్విరాన్మెంట్ వల్ల. బర్డ్స్ చుట్టుపక్కల ఉన్న పక్షులు కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పొల్యూషన్ కానీ, మన హెల్త్లు కానీ. మీరు ఒక్కసారి నిన్న ఈవినింగ్ 7 to 8 ఆ టైంలో బయటికి వెళ్ళింటే ఇంట్లో నుంచి మీకు అర్థమయ్యేది ఏ విధంగా పొల్యూషన్ మన ఎంత హాని చేస్తుందని. జస్ట్ నేను చూడాలి అంటే ఎలా ఉంది అని ఇక్కడి నుంచి మా కాలేజ్ దగ్గరికి వెళ్ళాను అంతే. వచ్చే లోపల మొత్తం పొల్యూషన్ ఎంత ఉందంటే రోడ్లో అటువైపు మనిషి కూడా కనిపించడు, అంత పొల్యూషన్ మొత్తం. ఆ స్మెల్ కానీ అసలు నాకైతే అనవసరంగా పోయాను బయటికి, వీడియో కోసం పోయాను. కానీ ఎందుకు పోయాను రా బాబు అనిపించింది. ఆ విధంగా మొత్తం పొల్యూషన్ కానీ, పొగ కానీ, స్మెల్ కానీ చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. చదువుకునే వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, బీటెక్లు చదువుతున్నారు, ఇంజనీరింగ్లు చదువుతున్నారు. వాళ్ళు కూడా డమాగలు వాళ్ళ పిల్లలకి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా వాళ్ళ పిల్లలకి ఏమంటే అందరూ కాలుస్తున్నారండి, మేము కాల్చాలి, మా పిల్లలు ఏడుస్తున్నారు. పిల్లలకి చెప్పండి, ఎన్నెన్నో మాటలు చెప్తారు. ఈ 2 మాటలు చెప్పలేరా? వాళ్ళు ఏడ్చినా తుడిచినా అలా కాదు నాన్న, ఇది పరిస్థితి. మనం ఒకసారి చూడు, మన చుట్టుపక్కల పక్షులు ఇప్పటికే మన తాతల కాలం నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే ఆ పొల్యూషన్ వల్ల ఎన్ని పక్షులు కనిపించట్లేదో ఒకసారి ఊహించుకోండి. మా ఇంట్లో చిన్నప్పుడు చాలా గువ్వలు ఉండేవి. దాన్ని మేము ఆడుకునే వాళ్ళం, తోలే వాళ్ళం. చిన్నప్పుడు ఒకటి చనిపోతే గువ్వ, దానివల్ల మేము ఎంత బాధపడ్డాము అంటే మా స్కూల్లో ఉన్నప్పుడు అది జరిగిన ఇన్సిడెంట్. నేను ఆ ఇన్సిడెంట్ గురించి కూడా చెప్తాను. స్కూల్లో ఫ్యాన్కి తగిలి ఆ గువ్వ చనిపోయింది. అది చనిపోతే దాన్ని తీసుకొని పోయి మేము మా మేడము ఒక చోటు బూంచి దానివల్ల మేము ఎమోషన్ అయ్యి దానివల్ల ఏడ్చాము కూడా. సో అలాంటిది ఇప్పుడు మన పక్షులే కనిపించలేదు ఎక్కడే కానీ. మా ఇంట్లోనే మా గువ్వలే కనిపించలేదు. ఏమైపోయినాయి అని చూస్తే ఇదే పరిస్థితి ఈ పొల్యూషన్ వల్లే. ఇప్పటికే మనం ఆ బైకులు, బుల్లెట్లు, ఇవన్నీ ఎంత వాడుతున్నామో. ఆ బైకులు అయితే ప్రతి ఇంటికి 4 బైకులు అండి, అవసరమా? సో గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బ్యాన్ చేయండి, క్రాకర్స్ని బ్యాన్ చేయండి. అలానే మీరు పొల్యూషన్ తగ్గియాలి, ట్రాఫిక్ తగ్గియాలి, సౌండ్ పొల్యూషన్ తగ్గియాలి, ఎయిర్ పొల్యూషన్ తగ్గియాలి, స్మోకు ఇదంతా తగ్గియాలంటే ఫస్ట్ గవర్నమెంట్ కూడా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక బైక్ బయటకు వచ్చిందంటే ఆ బైక్లో 2 ఉండాలి. కార్ బయటకు వచ్చిందంటే కార్లో 5 మంది లేదా 4 ఉంటేనే కార్ బయటకు రోడ్డు మీద తిరగాలి. ఒకడి కోసం ఒకడు పోతూ కార్ వేసుకొని పోతే అది అనవసరం. మీరు బస్సులో పోండి, ట్రైన్లో పోండి. ఒకడు పోవాలనుకుంటే బస్సులో పోండి. మీ ఫ్యామిలీతో పాటు మీరు 4 పోవాలనుకుంటేనే మీరు కార్ వేసుకొని పోండి. బైక్ కూడా అంతే, మీరు ఒక్కరే పోవాలనుకుంటే బైక్ వద్దు, బస్సులో వెళ్ళండి. ఎందుకంటే మీరు పొల్యూషన్ తగ్గియండి. ఇంకొక 50 ఏళ్ళ తర్వాత ఇలానే ఉందంటే మన ఇండియా అనేది ఏ విధంగా అవుతుంది అనేది మీ ఊకే వదిలేస్తున్నాను. ఒకసారి ఊహించుకోండి ఏ విధంగా పరిస్థితులు ఎలా మారుతాయి అనేది. అసలు ఎంత మన తాతల కాలం నుంచి ఇప్పటికీ మన తాత దాకా ఎందుకండి, ఒక 20 years బ్యాక్ తీసుకోండి. మన 2004, 2005 మనం పుట్టినప్పుడు, లేకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాగుండేది వెదర్. ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏ టైంలో వానలు పడుతున్నాయి, ఏ టైంలో పంటలు వస్తున్నాయి, అసలు ఏం లేదండి. మొత్తం పొల్యూషన్ వల్లే. ఇది చాలా నష్టం జరిగేది పొల్యూషన్ వల్లే. ఒకటి మీకు చెప్తాను, పక్కనింటి వాళ్ళు కాలుస్తున్నారు, ఎదురింటి వాళ్ళు కాలుస్తున్నారు అని కాల్చకండి. మీరు వాళ్ళకి నాలెడ్జ్ని చెప్పండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఇలా కాదండి పరిస్థితి, ఇలా మన తాతల కాలంలో ఎందుకు దీపాలు వెలిగించేవాళ్ళు తప్ప ఇలా పటాసులు, గిటాసులు 2000, 3000, 5000, లక్షలు, కోట్లు పెట్టి ఎవ్వరూ కాల్చేవాళ్ళు కాదు. అలానే చెప్తున్నా, బండ్ల గణేష్ అన్న మీరు ఇదా పెట్టి ట్వీట్ వేస్తారు, మంచి నీతులు చెప్తారు, మరి ఎన్నో లక్షలు పెట్టి డమాకులు పెట్టి ట్వీట్ వేస్తారు. మీలాంటి సెలబ్రిటీస్
కూడా మీరు నాలెడ్జ్ చెప్పేది పోయి మీరే అన్ని లక్షలు పెట్టి డమాకులు కాలుస్తున్నామంటే సామాజిక ప్రజలకి ఎలా వస్తుంది మీరు ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలని పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లని చూసే ప్రజలు కూడా మేము ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలాంటి బతకాలి అనుకుంటారు. అలాంటిది మీరు ఒకసారి జనాలకు చెప్పేది పోయి మీరే డమాకులు ఇడ్చుకుంటా మీరే పొల్యూషన్ చేసుకుంటుంటే సెలబ్రిటీస్ మూవీ ఇండస్ట్రీ కావచ్చు పొలిటీషియన్ కావచ్చు ఎవరికైనా ఇదే చెప్తున్నాను, మీరు ఫస్ట్ స్టాప్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ చాలామంది ఉంటారు. సో మీకు ఇది ఒక నా వీడియో మీకు అందవచ్చు అందకపోవచ్చు అది సెకండరీ. సో అందింది చూసింది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ కూడా ఎంత వీలైతే అంత వచ్చే దివాళీకైనా ఈ క్రాకర్స్ని తగ్గించడానికో లేదా అసలు తగ్గించేది ఎందుకంటే అసలు బ్యాన్ చేయండి. ఎవరికి కావాలి క్రాకర్స్? ఎందుకు చెప్పండి క్రాకర్స్? అంటే మనకి పొల్యూషన్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది మనకన్నా అర్థమవుతుంది, అర్థం కదా. మరి అసలు జనాలు ఏమనుకుంటున్నారో ఊరినే వదులుతున్నాం కదా డమాక్లో, మనకి ఈ టైంకి ఈ పూటికి తాత్కాలికంగా ఆనందం వస్తుంది కదా. మన పిల్లలకి చెప్పేది పోయి మీరే అలా చేస్తే ఎలా అండి? చదువుకేని వాళ్ళు మైన్ థింగ్. అసలు నన్ను అడిగితే రైతులు ఎవరు కాల్చట్లేదండి, నిజం చెప్తున్నా. ఊర్లో రైతులు చక్కగా దీపాలు వెలిగించుకుంటున్నారు, ఇంట్లో లక్ష్మి పూజ చేసుకుంటున్నారు, ఏదో భోజనం చేసుకుంటున్నారు, పడుకుంటున్నారండి. కానీ అలా కాదు, చదువుకేని వాళ్ళే సగం దరిద్రం తీసుకొచ్చేది వాళ్ళకి. ఇలా మా పిల్లలు ఇంకా కాల్చేది చిన్న పిల్లలు ఇలా వెలిగించేది, దాన్ని వీడియోలు తీసేది, స్టేటస్లు పెట్టేది. ఎవడికి ఉపయోగం? ఫస్ట్ మానేయండి. నెక్స్ట్ దీవాళీ కన్నా మీరు ఎంత వీలైతే కాదు ఖచ్చితంగా మానేయండి. క్రాకర్స్ కాల్చడం మానేయండి. మంచి డ్రెస్సులు కొనుక్కోండి, మంచిగా ఫుడ్ చేసుకోండి, మంచిగా పూజ చేసుకోండి, టెంపుల్కి వెళ్ళండి, కావాలంటే ఒక మంచి సినిమాకి వెళ్ళండి, అంతే ఆనందం. మీకు వీలైతే మీ పిల్లలను కూడా మీరు చెప్పండి, మా స్కూల్లో ఇట్లా కాల్చినారు, మా ఫ్రెండ్స్ ఇట్లా కాల్చినారు నాన్న, నేను ఏడుస్తాను నాన్న, ఆయన నువ్వు వింతే నాన్న అంటారు. మీరు చెప్పండి, అలా కాదు నాన్న ఇలా నాన్న అని చెప్పు. వాళ్ళు ఒక 10 ఏళ్ళకి వచ్చిన తర్వాత అయినా వాడికి అర్థమవుతుంది. అప్పటికైనా ఓహో మా నాన్న ఇలా పొల్యూషన్ వల్ల ఇంత నష్టం జరుగుతుంది మన దేశం అని ఊహించే నాకు ఇలా చేశాడా, ఏమేమో అనుకున్నాను ఆ రోజు, మా నాన్న తిట్టుకున్నాను. మీ కొడుకు మీకు రియలైజ్ అవుతాడు ఆ రోజు. సో చెప్పేది ఒకటే, మీరు క్రాకర్స్ వల్ల ఎంత వీలైతే బైక్ కూడా ఎంత వీలైతే అంత ఈవీ వెహికల్ కొనడానికి ట్రై చేయండి, ఈవీ వెహికల్లో పోవడానికి ట్రై చేయండి. అది కూడా నార్మల్ బైక్ ఇంకా తప్పదు అంటేనే బైక్ యూస్ చేయండి. ఇప్పుడు 2 పోతున్నారంటే బైక్ తీసుకొని వెళ్ళండి, లేదు ఒకడే అంటే ఖచ్చితంగా మీరు బస్సులో ట్రావెల్ చేయండి. కారు కూడా అంతే, మీరు ఎంత వీలైతే అంత. లేదంటే మన దేశం ఇంకొక 50 ఏళ్ళలో నష్టపోయేది కాదు కదా. మన ఆరోగ్యాలు ఇప్పటికీ ఎంత నష్టపోతున్నామో, ప్రతి ఇంట్లో కాకపోవచ్చు ప్రతి హాస్పిటల్, ఎన్ని హాస్పిటల్ పోతే అన్ని హాస్పిటల్ డబ్బులు. ఇప్పుడు హాస్పిటల్కి పోయినామంటే వాళ్ళు డబ్బులే, ఏమనంటే లంగ్స్ అంటారు, పొల్యూషన్ అంటారు. అదే అసలు సగం దరిద్రం అంతా ఈ పొల్యూషన్ వల్లే మనకు వస్తుంది. మీకు ఒకటే చెప్పేది, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు మానేది దొబ్బండి ఫస్ట్. లేదు ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ముందు అవుతున్నాడు, నువ్వేం తాగట్లేదుగా. చుట్టుపక్కల వాడు ₹1 సంపాదిస్తున్నాడని నువ్వు వెంటనే ₹1 ఏం సంపాదించట్లేదుగా. ఇదంతా ఇదైతే ₹10 ₹20 అదే 200 300 వచ్చేస్తుంది కదా. సో వాళ్ళని చూసి మనం చేయాలి కదా. మానేయండి, ఇన్ని కాలిస్తే అన్నీ. సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ఎంత వీలైతే అంత క్రాకర్స్ కాల్చకండి, దాన్ని తీసి వీడియోలు పోస్టులు చేయకండి. ఎందుకంటే దాన్ని చూసి సామాజిక ప్రజలు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఒక మాట చెప్తే అది, ఎందుకంటే సెలబ్రిటీస్ కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అందరికీ చెప్పేది ఒక్కటే, ఈ డమాకులు కాల్చేది, వీడియోలు తీసేది, ఫోటోలు పెట్టేది, ఇన్ని కోట్లు పెట్టినాము, ఇన్ని లక్షలు పెట్టినాము, ఇన్ని లక్షలు పెట్టి క్రాకర్స్ తెచ్చినాము అని మాందొబ్బండి ఫస్ట్. మీరు ఎప్పుడైతే దొబ్బుతారో మరి సినిమా వచ్చేసరికి సినిమాకి అప్పుడు మంచిగా మాట్లాడతారు. ఇలాంటివి ఏమంటే హీరో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అప్పుడైతే ఎస్ సార్, సినిమా చూడండి సార్, అది సార్ ఎలా అని వస్తారు మరి మీడియాల ముందరికి. మరి ఇప్పుడు ఏమైంది, మీరందరూ రాండి మీడియా మీదకి వచ్చి కూర్చోండి, ఇలా చేయండి, ఇలా క్రాకర్స్ కాల్చకండి, ఇలా పూజ చేసుకొని ఇంట్లో ఉండండి అని చెప్పండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ. అలా ఏం లేదు, సినిమాలకు మాత్రం మనకి చూసే కావాలా, జనాలు ఏమైనా అప్పుడు మాత్రం సినిమా కావాలి మనకి. మరి ఇప్పుడు జనాల మీద ఏమని చెప్పండి అంటే ఒక్కడు ఏమి చేయడు. ఇదే అండి పరిస్థితి. నేను వాళ్ళ మీద ఏదో కోపంతోనే అన్నా కాదు, ఇప్పుడు ఒక ఏ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకున్నా లేదా ఏ సెలబ్రిటీని తీసుకున్నా ఎన్నో వేల మంది వాళ్ళని ఫాలో అవుతుంటారు, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్, వాట్సాప్, ఏదైనా కానీ. సో అందుకే ఇది నేనేదో ఎవరి మీద గిగో కాదు. పొలిటీషియన్లైనా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా, ఇన్ఫ్లుయెన్సర్లు అయినా, ఇంకోరైనా ఎవరైనా కూడా సే నో టు క్రాకర్స్.
ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం నుంచైనా మీరు అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేదో ఎవరి మీద కోపంతో అయితే కాదు, చాలా బాధతోన ఆవేశంతో మాట్లాడుతున్న మాటలు అనుకోండి. ఇవి చాలా బాధతో మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే ఎంత నష్టం వస్తుందనేది మీరు ఒకసారి మన చాట్‌జీపీటీని అడగండి, లేదా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఏం నష్టాలు జరిగింటాయి నిన్న ఒక పొల్యూషన్ వల్ల. ఇంకా ఇప్పుడు కూడా బయట అంతా అలానే ఉంది పరిస్థితి, అట్లుంటుంది. సో మీరు ఎంత వీలైతే అంత ఈ ట్విట్టర్లు, వాట్సాప్లు, సెలబ్రిటీలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మానేయండి ప్లీజ్. బండ్లన్నా నువ్వు ఇన్ని లక్షలు పెట్టి తెచ్చా అని ఫోటో తీసి పెడతావు క్రాకర్స్, అది మానే. ఎందుకంటే నేను ఎంతో మంది ఫాలో అయ్యేవాళ్ళు దాన్ని చూసి ఇన్స్పిరేషన్